రాత్రి పడుకునేటప్పుడే మార్నింగ్కి ఏం టిఫిన్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ పడుకోవాల్సి వస్తుంది. పడుకునేటప్పుడు నెమ్మదిగా నిద్రన పడుతుందా, కల్లో కూడా అవే ఏం చేయాలి అనేసి కల్లో కూడా అవే వస్తుంది. మార్నింగ్ లేసి పరిగెత్తుకుని వెళ్ళి వంట రూమ్లోకి వెళ్ళి మొత్తం శుభ్రం చేసుకుని టిఫిన్ చేసేటప్పుడు మధ్యాహ్నంకి ఏం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వస్తుంది. మధ్యాహ్నం చేసేటప్పుడు సాయంత్రంకి ఏదైనా స్నాక్స్ చేస్తే బాగుంటుందేమో కదా పిల్లలకి అని అనిపిస్తుంది. సాయంత్రం అయ్యే కొద్దీ అయ్యో బాబోయ్ నైట్కి ఏం చేసేది అని ఆలోచన వస్తుంది. ఏంటో ఈ జీవితం మొత్తం ఆలోచించే సగం మెంటలైపోతామో ఏమో మరి. ఆడవాళ్ళు ఇంతలా పరిగెత్తి ఇంత చేసినా సగం మందికి సాటిస్ఫైడే ఉండదు. మళ్ళీ మీరేం చేస్తున్నారు, ఇంట్లో జాలీగా కూర్చునున్నారు కదా అనేస్తారు ఈజీగా. ఎవరికైనా కష్టం అంటే కష్టమే కదా. కష్టం అంటే ఏమన్నా సుఖం వస్తుందా ఏమీ లేదు కదా. ఎవరినైనా అలానే ఆలోచించాలి. మంది మాత్రమే కష్టం, మంది మాత్రమే సుఖం అని ఎప్పుడు ఆలోచించకూడదు. అవతల వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది కదా. మనం ఎంత మొత్తుకున్నా అనేవాళ్ళు అంటూనే ఉంటారు. ఏమీ పట్టించుకోకుండా